హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 లో అడిగిన రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చేసి మనం చూద్దాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్ ఇన్ ద వర్డ్ వర్చువల్ ఈస్ అరేంజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేసి ఇచ్చాడు. ఈ వర్చువల్ అనే ఈ వర్డ్ లో ఓకే మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తే ఏ లెటర్స్ అలాగే ఉంటాయి, పొజిషన్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అనేసి క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసుకుందాం కింద. ఓకే, అందుకు వచ్చేసి ఈజీగా చేయడానికి బి వచ్చేసి 22, 9, 18, 20, 21, 1, 12. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏ వస్తుంది, మళ్ళీ 9, ఓకే తర్వాత A9, 12, L తర్వాత 18, తర్వాత 20, 21, 22. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఐ ఒకటి చేంజ్ అవ్వలేదు. ఓకే, మిగతా అవన్నీ చేంజ్ అయ్యాయి ప్లేసెస్ వచ్చేసి. సో ఐ వచ్చేసి చేంజ్ అవ్వలేదు. సో ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. క్వశ్చన్ లో ఏమని ఇచ్చాడు, హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్, ఎన్ని లెటర్స్ క్వశ్చన్ ఇక్కడ వర్డ్ లో చేంజ్ అవ్వకుండా ఉంటాయి పొజిషన్ అనేది అడిగాడు. ఇక్కడ ఐ ఒకటి పొజిషన్ చేంజ్ అవ్వకుండా ఉంది. ఓకే, సో ఇదే మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్ అండ్ మైటీ ఈజ్ రిటన్ యాజ్ UIYV and TK, and soft yet strong is written as HDTKBW. హౌ ఈజ్ స్ట్రాంగ్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్ అనేసి అడిగాడు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ అండ్ మైటీ, స్ట్రాంగ్, సాఫ్ట్ ఎట్ స్ట్రాంగ్. సో ఇక్కడ స్ట్రాంగ్ కామన్ ఉంది. ఓకే, ఇంకా మిగతావి రెండు వర్డ్స్ వచ్చేసి వేరు వేరు. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ టీకే కామన్ గా ఉంది. ఓకే, సో ఆ టీకేనే మన ఆన్సర్ అనమాట. ఓకే, సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.